వెరీ గుడ్. ఏంటి ఇంత ఆలస్యంగా ఇన్వాల్వ్ అయ్యావు? ఎప్పుడు రావాలో అప్పుడే వచ్చాను. వళ్ళీ సంగతి తర్వాత, ముందు చూడాల్సింది పెళ్లి కొడుకుని. ఎక్కడా? మేము పార్టీ చేసుకోవాలి, డబ్బులు ఇవ్వు. తీసుకోండి. పదండి. తేజ, మీ మమ్మీ మంచిది, నువ్వు మంచోడు. ఇలాంటి మంచి వాళ్ళని వదిలేసి ఎక్కడో దూరంగా ఉన్న మీ డాడీ గురించి ఎందుకు ఆలోచిస్తావు? డాడీ కూడా మంచోడే అంట, మమ్మీ చాలా సార్లు చెప్పింది. హాయ్ శ్రీనివాస్, నేను వంశీని. హాయ్, ఎప్పుడొచ్చారు? జస్ట్ ఇప్పుడే వచ్చాను. సిగరెట్స్? నో థ్యాంక్స్. అలవాట్లేదా? మానేశాను. వళ్ళీ కోసమే కదా. దాట్స్ లైక్ ఎ రియల్ లవ్ మ్యాన్. మీ గురించి మా దెయ్యం చెప్తే అన్ని కోతలు అనుకున్నాను, బట్ యు రియలీ హ్యాండ్సమ్. మీ పోలికలు చూస్తుంటే కన్యా రాశి అనిపిస్తోంది. కొంపదీసి కాదు కదా? అవును, కన్యా రాశి. ఏ? అర్రే, వళ్ళీ తులారాశి కదా, కన్యకి తోలకి జత కుదరదే. డోంట్ వరీ, నేను వచ్చేసాను కదా, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. ఓకే, విష్ మీ ఆల్ ద బెస్ట్. ఈలోగా నేను వెళ్ళి మా దెయ్యం పిల్లని కలిసేస్తాను. ఓకే? శ్రీలత అయిపోయిందా? జస్ట్ 1 minute యార్. అసలు ఎందుకు అలా నవ్వుతున్నారు? మీ జడ కుచ్చులు చాలా బాగున్నాయి శ్రీవల్లి, అందుకే నవ్వుతున్నావు. వెళ్ళి అద్దంలో చూసుకో. హలో, నువ్వు కట్టేవా? నేనే. అయితే అందరూ అయితే నేనే గెలిచా. వంశీ అంటే ఈ అంకుల్ నీకు ఎప్పటి నుంచి తెలుసు? చిన్నప్పటి నుంచి. మరి శ్రీనివాస్ అంకుల్? సంవత్సరం నుంచి. మరి ఈ అంకుల్ పెళ్లి చేసుకోకుండా శ్రీనివాస్ అంకుల్ పెళ్లి చేసుకున్నావేంటి? శభాష్, నేను అడగలేనిది నువ్వు అడిగావురా. చూడు తేజ, పైన దేవుడు ఉంటాడు కదా, ఆయన ఈ అంకుల్తో ఫ్రెండ్షిప్ రాశారు, ఆ అంకుల్తో పెళ్లిదాకా రాశారు. అన్నీ ఆయన చేతిలో ఉంటాయి. స్వామి, అన్ని నీ చేతుల్లోనే ఉన్నాయంట కదా, నువ్వు అందరికన్నా గొప్పవాడు అంట కదా. ఎలాగైనా మా మమ్మీని డాడీని కలిపా. నువ్వు నాకు ఈ ఒక్క హెల్ప్ చేస్తే నీ పుట్టినరోజు ఎప్పుడో తెలుసుకుని అప్పుడు మంచి గిఫ్ట్ చేస్తాను. అప్పుడు వరకు చాక్లెట్లు ఉంచుకో. ఆ ఫేస్ చూడు, పెట్రోల్ లైట్ లాగా ఎలా వెలిగిపోతుందో. కాదమ్మా, చిన్నప్పుడు టార్చర్ లో ఎంత అందంగా ఉన్నాడు కదూ. ఇలా వర్ణించుకుంటూ పోతే 100 పేజీలు కూడా సరిపో బాబా. వాడిని మీ దగ్గరికి పంపిస్తాను, రాసుకుంటూ చూసుకోండి, చూసుకుంటూ రాసుకోండి. నచ్చాడా? పంపించమంటారా? వస్తాడంటారా? నేను పంపిస్తాను కదా, మీ ఇద్దరు వెళ్ళి ఆ అవుట్ హౌస్ లో స్టోర్ రూమ్ ఉంది కదా, అక్కడ వెయిట్ చేయండి. తప్పకుండా పంపిస్తారుగా. మీకోసం కాకపోయినా నా కోసం పంపిస్తా, వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ. ఇంకో పెప్సీ తగిలింతరా? వద్దు, ఇప్పటికే పశ్చాత్తాపంతో మండిపోతున్నా. దేనికి? చేసిన తప్పులకి. అయితే ఓ పని చెయ్యి. ఏం చేయను? నా కాళ్ళు పట్టుకో. ఇక్కడైతే అందరూ ఉన్నారు, అలా స్టోర్ రూమ్కి వెళ్దామా? పద. నువ్వు చాలా మంచివాడు భయ్యా.
వీడైపోయాడు. ఎక్కడికి వెళ్ళారు ఏమిటో. ఏమండి మా ఆయన చూసారా? సినిమాకి వెళ్ళారు. సినిమాకా? ఇప్పుడేం సినిమా అండి? నూన్ షో. ఆయనకిద్దరు. ఆయనకిద్దరా? ఏమిటో. ఫైటింగ్ పిక్చర్. జరిగింది ఊహించుకుంటే లాజిక్ అందట్లేదే. అయ్యా లోపలేం జరిగింది? అంతఃకలహాలతో సీటు పోగొట్టుకున్నాను. నా జీవితం అడవి కాచిన వెన్నెలైపోతుందని భయపడిపోయాను. లేకపోతే నా చేత పెప్సీ తాగిస్తావా? పెప్సీ. తప్పైపోయింది. దయించి ఈ చారిత్రాత్మకమైన సంఘటన ఎక్కడా లీక్ చేయొద్దు. ఓకే. ఈ చీటీలు చూసుకొని దాంట్లో రాసినట్లుగా 8 టీములుగా కూర్చోవాలి. మ్యూజిక్ ఆగేసరికి బంతి ఎవరి చేతిలో ఉంటే ఆ టీం వాళ్ళు దేవుడు ప్రత్యక్షమై ఒకే ఒక వరం కోరుకోమంటే ఏం కోరుకుంటారో ఒకరి తర్వాత ఒకరు చెప్పాలి. అర్థమైందా? స్టార్ట్ ద మ్యూజిక్. ఏం కోరుకుంటావమ్మా? దేవతలు కనురెప్ప మూయరంట. నేను రెప్ప మూసి తెరిచే టైంలో శ్రీని చూడటం మిస్ అవుతున్నాను. రెప్ప మూయని ఆ దేవతల లక్షణాన్ని వరంగా కోరుకుని ఎప్పుడూ శ్రీని చూస్తూ కూర్చుంటాను. వంశీ మరి నువ్వు? ఐ లవ్ యూ. ఎస్. ఇలా నేను ఏ అమ్మాయికైనా ఐ లవ్ యూ అని చెప్తే ఆ అమ్మాయి కూడా నాకు ఐ లవ్ యూ టూ అని చెప్పాలనే వరాన్ని ఆ దేవుడి నుంచి కోరుకుంటాను. విష్ మీ ఆల్ ది బెస్ట్. గమ్యమేంటో తెలియని నా జీవితంలో సంతోషాన్ని నింపిన తేజనే జన్మ జన్మలకు నాకు బిడ్డగా ఇవ్వమని కోరుకుంటాను. తేజ ఇప్పుడు నువ్వు. మమ్మల్ని వదిలి దూరంగా ఉంటున్నా మా డాడీ. మా దగ్గరకు వచ్చేసేలా వరం ఇమ్మని కోరుకుంటాను. భర్త లేకుండా బిడ్డని పెంచటం చాలా కష్టం. ఆ బాధని అనుభవించిన వాళ్ళకే అది తెలుస్తుంది. అలాంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదనే ఆ భగవంతుణ్ణి కోరుకుంటాను. ఇప్పుడు నువ్వు చెప్పు. దేవుడు మనిషికి ఓ సమస్య ఇచ్చి బాధ పెట్టినా ఆ సమస్యకు పరిష్కారం చూపించినప్పుడు మాత్రం ఎవరూ బాధపడకుండా ఉండేలా చూడమని వరం కోరుకుంటున్నాను. హీస్ టూ ఇంటెలిజెంట్. తిరారే తిరారా తిరారే తిరారా తొలివలపే తీయనిది ఆదాహం తీరనిది కాలంలా కరిగిపోనిది ప్రాణంలా తిరిగిపోనది తొలివలపే తీయనిది ఆదాహం తీరనిది వేదంలాగా లిపిలేనిది వేధిస్తున్న సుఖమైనది చుక్కలనే నిలుపునది దిక్కులనే కలుపునది ఆకాశం తానే ఉన్నది
వలపే ఆ బాధే గుండెల్లో నా గూడే ఇది గుచ్చే రోజా మాలే అది ఏ రుణము తెలియనిది ఏ వరము అడగనిది ఏ మజిలీ చేరేను అది ఎప్పటిదో ఎరుగనిది ఎన్నటికీ మరువనిది ఓ కథలా చేరే కంచికి తొలి వలపే తీయనిది ఆ బాధే తీరనిది ఎదకన్నా లోతుగుంటది బతుకల్లే తోడు ఉంటది తిరారారే తిరారారా తిరారారే తిరారారా తిరారారే తిరారారా తిరారారే